మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మెయిన్గా డిఎస్సికి సంబంధించిన 421 క్రీడా కోట ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 3411 దరఖాస్తులు అయితే అందాయి. ఇక్కడ మొత్తంగా 2251 మంది 3411 దరఖాస్తులు అయితే చేశారు. అంటే ఒకే అభ్యర్థి 2 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. ఈ నెల 31తో ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లై గడువు అయితే ముగుస్తుంది. ఎవరైతే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు కలిగి ఉన్నారో, డిఎడ్ బిఎడ్ కోర్సులు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరీక్ష లేకుండానే, ఎటువంటి రాత పరీక్ష లేకుండానే ఇక్కడ ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఈ నెల 31తో దరఖాస్తుల గడువు అయితే కంప్లీట్ కానుంది. 30 రోజుల పాటు సర్టిఫికేట్లను అయితే పరిశీలిస్తారు. ధృవపత్రాలపై సందేహాలుంటే క్రీడా సంఘాలకు పంపి నిర్ధారించుకుంటారు. క్రీడల ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ప్రాథమిక జాబితాను రూపొందించి వాటిపై జూలై 1 నుంచి 7 రోజుల పాటు అభ్యంతరాలను అయితే స్వీకరిస్తారు. ఈ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఏపీ స్పోర్ట్స్ కోటా డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేయండి. కంప్లీట్గా వీడియో వస్తుంది. ఆ కంప్లీట్ వీడియో చూసినట్లయితే ఏ రకమైన స్పోర్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి రేపటి నుంచి డిఎస్సి హాల్ టికెట్లు, డిఎస్సి 2025కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మే 30 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి చాలా తక్కువ మంది అప్లై చేశారు. మనకి 13 జిల్లాలు, దాంతోపాటుగా అదర్ స్టేట్స్ అభ్యర్థులు కలిపి కేవలం 3,33,540 మంది దరఖాస్తు చేశారు. మనకి గతంలో ఎన్నడూ లేదు. పోటీలో కేవలం 3,33,540 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వీళ్ళు వివిధ రకాల పోస్టులకు సంబంధించి అప్లై చేశారు కాబట్టి 5,77,417 దరఖాస్తులు అయితే వచ్చాయి. బిఎడ్ అభ్యర్థి, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసినట్లయితే ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి ఈ విధంగా ఒకే అభ్యర్థి 2-3 దరఖాస్తులు కూడా చేస్తున్నాడు. పరీక్షలకు సమయం సరిపోదని కనీసం 90 రోజులు ఉండాలని తెలంగాణ రాష్ట్రం తరహాలో జనరల్ అభ్యర్థులకి వయోపరిమితి అనేది 47 సంవత్సరాలకి పెంచాలంటూ ఇక్కడ కొంతమంది అభ్యర్థులు అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నప్పటికీ డిఎస్సి షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే సెకండ్ ఫేజ్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అని చెప్పేసి కాల్ సెంటర్ నుంచి మనకి ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉంది. జూన్ 15, 16 తర్వాత ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఎగ్జామ్ అయితే జరుగుతుందనే విషయాన్ని కాల్ సెంటర్ ద్వారా ఆల్రెడీ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. డిఎస్సి 80 మార్క్స్కి జరుగుతుంది. మిగిలిన 20% వెయిటేజ్కి సంబంధించి ఆల్రెడీ మీకున్న టెట్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. మీకు టెట్లో 70 మార్కులు వచ్చినట్లయితే 9.33 వెయిటేజీ కలుస్తుంది 20 మార్కులకు గాను. మీకు టెట్లో 90 మార్క్స్ వచ్చినట్లయితే 12 మార్కుల వెయిటేజీ కలుస్తుంది. మీకు టెట్లో 100 మార్కులు వచ్చినట్లయితే 13.33. మీకు టెట్లో 120 వచ్చినట్లయితే 20 మార్కులకు గాను 16 మార్కుల వెయిటేజీ. మీకు టెట్లో 150కి 150 మార్కులు వచ్చినట్లయితే 20 మార్కుల వెయిటేజీ గాను 20 మార్కులు కలుస్తుంది. నార్మలైజేషన్ పుణ్యమాని 150కి పైగా కూడా స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో 154, 153, 150 పాయింట్లు ఈ విధంగా రకరకాల స్కోర్లు అయితే వచ్చాయి కదా. ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోండి. మీకు టెట్ స్కోర్ ఎంత ఉంటే 20 మార్కుల వెయిటేజ్కి గాను అంత మీకు యాడ్ అవుతుంది. మిగిలిన 80 మార్క్స్కి డిఎస్సి రాస్తారు. టెట్ మార్కుల వెయిటేజీతో కలుపుకుని ఎవరైతే 70కి పైగా స్కోర్ చేసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాబ్కి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సానుకూల దృక్పథంతో ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. గతంలో పోస్టులు లేవు, ఇప్పుడు పోస్టుల సంఖ్య కనిపిస్తుంది కాబట్టి అభ్యర్థులు మనోధైర్యంగా ముందుకు వెళ్తూ మీ వంతు ప్రయత్నం 100% చేయండి. ఇక మనకి అయాన్ సెంటర్లను అయితే తీసుకోలేదు వీళ్ళు. టీసీఎస్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే లేవు. ఓన్లీ ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలనే పరీక్ష కేంద్రాల కింద ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ల లిస్ట్ అనేది ఆల్రెడీ వచ్చింది. కంప్లీట్గా ఏ ఎగ్జామ్ సెంటర్ అనేది మే 30వ తారీఖున హాల్ టికెట్స్ వస్తాయి కాబట్టి మే 30వ తారీఖున హాల్ టికెట్లో అడ్రస్కి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీ జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది మీరు ఇక్కడ ఒకసారి పరిశీలన చేసుకోండి. కంప్లీట్గా మనకి 13 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 82 పరీక్ష సెంటర్లకు సంబంధించిన వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయండి. గతంలో మనకి టెట్కి సంబంధించి పరీక్షలు నిర్వహించేటప్పుడు టీసీఎస్, అయాన్ పరీక్ష కేంద్రాలని ఎక్కువగా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలను మాత్రమే ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. మీరు ఏ రోజున పరీక్ష రాయబోతున్నారు, మీ పరీక్ష సెంటర్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ వచ్చింది ఏంది కంప్లీట్ కథ తెలియాలంటే
మే 30వ తారీఖున వచ్చే హాల్ టికెట్లో మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా గూగుల్లో ఏపీడిఎస్సి అని చెప్పేసి ఈ వెబ్సైట్లోకి రావచ్చు, లేదంటే డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మీ నార్మల్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ ఆప్షన్ ఉంది. ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాండిడేట్ ఐడి మర్చిపోయినట్లయితే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసుకుని ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు కంప్లీట్గా మీ క్యాండిడేట్ ఐడిని కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు లాగిన్ అయినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర హాల్ టికెట్స్ రాగానే ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ నుంచి మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. చాలామందికి ఇంకొక డౌట్ కూడా వస్తుంది, సార్ కలర్ జిరాక్స్ ఉండాలా, నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ సరిపోతుంది అని చెప్పేసి. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయినా నో ప్రాబ్లం, కలర్ జిరాక్స్ అయినా నో ప్రాబ్లం. కంపల్సరీగా హాల్ టికెట్ అయితే జిరాక్స్ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా హాల్ టికెట్తో పాటుగా ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ఉండాలి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా క్లారిటీగా ఇస్తాడు. ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ఉండాలి. ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ ఏదో ఒక ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉన్న ఒరిజినల్ కార్డ్ తీసుకువెళ్ళాలి, జిరాక్స్లు కాదు. హాల్ టికెట్ విడుదలైన తర్వాత ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే జిల్లాల వారీగా ఏ పోస్టులకు సంబంధించి ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినాయనే డేటా రాలేదు, కానీ ఓన్లీ 13 జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఎంతమంది అప్లై చేశారనే వివరాలు మాత్రమే రావడం జరిగినాయి రిజర్వేషన్ల వారీగా. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే కర్నూలు జిల్లా చూడండి. కర్నూలు జిల్లాలో 39,997 మంది అయితే దరఖాస్తు చేశారు. దీనిలో డిఎడ్ వాళ్ళు సగం ఉంటారు, బిఎడ్ వాళ్ళు సగం ఉంటారు. అంటే సుమారుగా 20,000 మంది డిఎడ్ క్యాండిడేట్స్ ఉంటారు, ఎస్జిడికి సంబంధించి పోటీ పడేవాళ్ళు. మిగిలిన వాళ్ళు బిఎడ్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం కూడా అదేవిధంగా మీరు ఒక అంచనా వేసుకోవచ్చు. 22,648 మంది పోటీ పడుతున్నారు. దీనిలో సగం డిఎడ్ వాళ్ళు ఉన్నా, సగం బిఎడ్ వాళ్ళు ఉంటారు. నెల్లూరులో 15,993 మంది ఉన్నారు. దీనిలో సగం మంది డిఎడ్ వాళ్ళు, సగం మంది బిఎడ్ వాళ్ళు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బిఎడ్ అభ్యర్థి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఒకవేళ అర్హత ఉంటే ప్రిన్సిపల్ పోస్ట్కి, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లో 2 మెథడాలజీలకు సంబంధించి ఈ విధంగా ఒకే అభ్యర్థి అనేక రకాల పరీక్షలు అయితే రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజర్వేషన్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య కూడా సగం డిఎడ్ వాళ్ళకి సంబంధించి ఉంటే, సగం బిఎడ్ వాళ్ళకి సంబంధించి ఉంటుంది. దీని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు, ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా 13 జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్. 3,33,540 మంది అయితే దరఖాస్తు చేశారు. అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి అంటే 5,77,417 దరఖాస్తులు అయితే అందాయి. 5,77,417 దరఖాస్తులు అయితే చేశారు. ఎంతమంది దరఖాస్తు చేశారంటే 3,33,540 మంది. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా పోటీ ఉంది. అభ్యర్థులు ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు. మీ బెస్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. కర్నూలు జిల్లాలో బాగా పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లా లోకల్ అభ్యర్థులకి కనీసం 50కి పైగా స్కోర్ చేసుకున్నట్లయితే 80 మార్కులకు గాను 50కి పైగా 55కి పైగా స్కోర్ చేసుకున్నా కానీ అవకాశం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం మినహాయిస్తే శ్రీకాకుళం, విజయనగరంలో 80 మార్కులకి 70 మార్కులకి పైగా ఎవరైతే స్కోర్ చేస్తారో 100% జాబ్లో ఉంటారు. మిగిలిన జిల్లాల్లో అభ్యర్థులు ఎవరైతే 80 మార్కులకు గాను కనీసం 60 మార్కులు స్కోర్ చేసుకున్నా, 58కి పైగా స్కోర్ చేసుకున్న 80 మార్కులకి ఖచ్చితంగా అవకాశం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. పోస్టుల సంఖ్య కూడా బాగానే ఉంది కనుక ట్రై యువర్ లెవెల్ బెస్ట్. మీరు ఎంతవరకు ప్రయత్నం చేయగలరో, చివరి వరకు ఎగ్జామ్ రాసే వరకు మీరు ఎంతవరకు ప్రయత్నం చేయగలరో ఖచ్చితంగా అంతవరకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. టెట్ వెయిటేజీతో కలుపుకుని ఎవరైతే 70కి పైగా స్కోర్ చేస్తారో 100కి 100% జాబ్లో ఉంటారు, నో డౌట్. ప్రస్తుతం పోస్టుల సంఖ్య కూడా బాగానే ఉంది కనుక ఎవరైతే టెట్ వెయిటేజీతో కలుపుకుని 65కి పైగా స్కోర్ చేస్తారో వీళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ వంతు 100% మీరు ప్రయత్నం చేయండి. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పరంగా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే లైవ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా మీకు ఉపయోగపడతాయి. మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏవైతే అప్లోడ్ అయిన వీడియోస్ ఉన్నాయో ఎగ్జామ్స్ పరంగా కంపల్సరీగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే డిఎస్సిలో మీరు ఎక్కువగా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఏర్పడుతుంది. 80 మార్కులకి 160 ప్రశ్నలకి మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి 160 ప్రశ్నలకి మీరు సమాధానం ఇచ్చేటప్పుడు నీట్గా 3 పార్ట్ల కింద డివైడ్ చేసుకుని ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ముందుగా ఈజీ ప్రశ్నలు, తర్వాత మధ్యస్థాయి ప్రశ్నలు, తర్వాత కఠిన స్థాయి ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ చేసే విధంగా మనకి ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉండదు. కాబట్టి దీని గురించి కంప్లీట్గా నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది, దీని మీద కూడా సెపరేట్గా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. హాల్ టికెట్స్ విడుదలైన వెంటనే
ఏ విధంగా ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది, టైం మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, దీని గురించి సెపరేట్గా సింపుల్గా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. ఎక్కువగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్పై కూడా దృష్టి పెట్టండి.